హాయ్. సో కాస్టింగ్ కౌచ్ గురించి మనం ప్రతిసారి వింటూనే ఉంటాం. వాళ్ళు పడిన ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. దాని గురించి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. దానికి ఆపోజిట్‌లో చిన్మయి గారు కూడా కౌంటర్‌గా అంటే స్పందించడం కూడా జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడడం అనేది ఎటువంటి మిస్టేక్ లేదక్క. ఆయన ఏంటంటే మంచిగా టాలెంట్ ఉంది, రండమ్మ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. ఆయన మంచితనంగా ఆయన చెప్పారు కాబట్టి చిన్మయి గారు రియాక్ట్ అయ్యేది ఏంటంటే ఇండస్ట్రీలో 50% అలా ఉంది, 50% ఇలా ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఏ హీరోయిన్ ఛాన్స్ రావాలన్నా ఒక సిస్టర్ క్యారెక్టర్ రావాలని చెప్పి కొంతమంది డైరెక్టర్లే కానీ ప్రొడ్యూసర్లే కానీ ఎవరైనా సరే ఆ వేలో ఉన్న సంగతి ఎవరు బయటపడక్క. ఒక విషయం ఏంటంటే ఆ వేలో ఉన్నప్పుడు ఏ అమ్మాయి నేను ఇలా చేశాను, నాకు ఇలా చేస్తేనే అవకాశం వచ్చినప్పుడు ఏ అమ్మాయి ఏ హీరోయిన్ కానీ ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడరు. అలా చెప్పిందంటే ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడే వచ్చి బయటపడతారు. కాబట్టి ఆయన్ని చెప్పడం గొప్ప విషయమే కాబట్టి ఎవరు పెయిన్ అనిపిస్తే వాళ్ళు బయటకు వస్తారు అంతే. అసలు నిజంగా కాస్టింగ్ కౌచ్‌లో ఇలాంటివి జరుగుతున్నాయని ఆయనకు అర్థం అయ్యి అన్నారా? లేకపోతే అర్థం కాక అన్నారా? అని కూడా కొంతమంది వీడియోస్, రీల్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? అది చిరంజీవి గారు ఎట్లా అంటే ఆయన చెప్పింది కరెక్టే కానీ కొంతమందికి లైట్ తీసుకుంటారు అక్క. ఎట్లా అంటే ఆయన చెప్పాడులే మన బాధ మనం పడుతున్నాం అంటే ఇలా చేస్తేనే అవకాశాలు వస్తాయి కదా, ఆయన ఏముందిలే మంచి పొజిషన్కి వెళ్ళి అని చెప్పి చాలామంది అలా అనుకుంటారు. కొంతమంది ఎట్లా ఉంటుందంటే మైండ్ సెట్ మేము అలా చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి, మేము అలా ఉంటేనే మాకు నేమ్ వస్తుంది, మేము ఫేమస్ అవుతాము అని చెప్పి చాలామంది ఉంటారు. ఇప్పటి నుంచైనా సరే ఎంత సరే ఇండస్ట్రీ ఒక్కటే కాదురా భయ్, మనం బయటకు వచ్చిన తర్వాత లైఫ్లో సక్సెస్ అనేది ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. నీకు అంతగా ఇండస్ట్రీ మీద వర్క్ ఉంటే మంచిగా సక్సెస్ అవ్వు, లైఫ్లో చెయ్యి. యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ చాలామంది ఫేమస్ అయ్యారు. ఇండస్ట్రీ ఒకటే లైఫ్ కాదు కదా. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, ఇండస్ట్రీలో ఒక ఫేమస్ అవ్వాలన్నా ఒక మంచిగా డబ్బులు సంపాదించాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేంత అవసరం ఎవరికి ఉండదు. మీ ఓన్ టాలెంట్ ఉపయోగించి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వండి. అలా అని చెప్పి మనం చిరంజీవి గారిని కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంకా అవకాశాలు ఇవ్వాలి, మంచి పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి నిజంగా అది చాలా మంచి విషయం. సో చాలా డేస్ నుంచి కూడా వినే మాట ఇండస్ట్రీ మొత్తంలో కాస్టింగ్ కోచ్ గురించి వింటూనే ఉంటాము. అయితే ఇదే సందర్భంలో మనకి చిరంజీవి గారు కూడా మాట్లాడడం జరిగింది కదా, అసలు ఏదైతే కాస్టింగ్ కోచ్ అంటే ఏంటి, దాని గురించి అసలు చాలామంది ఫేస్ చేసిన అన్ని అనుభవాలని షేర్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే చిరంజీవి గారు చెప్పిన మాటల్లో రాంగ్గా తీసుకుని మీరు రాంగ్గా అనిపిస్తుంది, కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా అనిపిస్తుంది. నా పరంగా అయితే నేను రాంగ్గా తీసుకోలేదు. అంటే ఇప్పుడు మీరు చాలామంది అడగొచ్చాము, మీరు మళ్ళీ చిరంజీవి గారు కదా ఏమో మాట్లాడితే మీకేమైనా భయం అని చెప్పి. నేను అట్లా ఏం లేదు, తప్పు ఉంటే తప్పనే చెప్తా. అర్థమవుతుందా? దాంట్లో ఒక విషయం చెప్తా. మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీకు అద్దం, మీరు ఏదైతే అద్దంకి చూపిస్తారో అదే మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీకు చూపిస్తుంది అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు కదా. సో దానికి అర్థం ఏంటి? మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు మేము పర్లేదు, మేము ఇట్లా ఇచ్చుకుంటాం, చేస్తాం, మాకు ఇది అవసరం, నీడ్ అని వెళ్తే అలానే ఉంటుంది మీకు ఎదురు దెబ్బ. అర్థమవుతుందా? అలా కాదు, ఒక ఫేమ్ వచ్చి మీకంటే ఒక ఐడెంటిటీ సంపాదించుకొని మీరు వెళ్ళండి. బంగారం ఎవడంటే టచ్ చేస్తారు మిమ్మల్ని? టచ్ చేయలేరు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు జరుగుతున్నాయి, జరగలేదనేది చెప్పట్లేదు, ఇది కూడా చెప్తున్నాను, జరుగుతున్నాయి. కానీ ఆయన చెప్పిన విధానం వేరుంది, అది మీరు రిసీవ్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా రిసీవ్ చేసుకున్నాను, జరుగుతున్నాయి. కాకపోతే అద్దం గురించి అంతా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారు? అందుకే అంటే మనం ఏది ఇస్తే అదే ఇచ్చిద్దని ఎందుకు చెప్పారు. సో అలానే ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవరైతే వెళ్తారో అక్కడికి, ఎవరైతే ఇండస్ట్రీ పరంగా ఇష్టం అని చెప్తున్నారో వాళ్ళు అడిగారు కదని చెప్పి మిమ్మల్ని ఎవడేమన్నాడు? మీరు స్ట్రిక్ట్గా ఉంటే, ఆ డైలాగ్ కూడా వాడారు అక్కడ, మీరు స్ట్రిక్ట్గా ఉంటే అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ నేను ఒక నేను ఫేమస్ అయ్యాను, నన్ను ఎవరో ఒకరు అడగాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతారా, నేను వెళ్తున్నానా? వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినప్పుడు మనమే చేయగలుగుతారా? వేయలేరు కదండి. సో అలా వెళ్ళండి. ఎవరైనా మీకు టాలెంట్ నిజంగా ఉంటే, ఈ రోజుల్లో అయితే ఇంకా ఈజీ అండి. ఒకప్పుడు అంటే సరే అండి ఇవన్నీ జరుగుతాయంటే ఓకే అని నమ్మచ్చండి. కానీ ఈ రోజుల్లో అయితే సీరియస్ చెప్తున్నా, మీరు ఫేమస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. అర్థమవుతుందా? హీరోయిన్ అయిపోయింది పోస్టులు అమ్ముకుని. ఆమె ఏం టాలెంట్ చూపించింది పాపము, పోస్టులు అమ్ముకుందాడా, ఆమె హీరోయిన్ అయిపోయింది. నేను కళ్ళకి ఎవరి టాలెంట్ వాడుకుంది. ఇంకా డ్యాన్స్ వేసుకోండి, ఫేమస్ అవుతారు కదా. లేకపోతే ఇంకోటి ఏదో ఫేమస్ చేస్తారు, వెళ్ళండి, అట్లా వెళ్ళండి, ఎవరు టచ్ చేయరు మిమ్మల్ని. అప్పుడు మీరు అన్న ఓటేంటండి కాస్టింగ్ అలాంటి జరగవండి. అర్థమవుతుంది? అంటే చాలా వరకు కూడా ఫేమస్ అయిన వాళ్ళు ఇండస్ట్రీకి అడుగు పెట్టాలన్నా అలాంటివి ఫేస్ చేస్తున్నారని కూడా మనం విన్నాము. మరి నిజమే అంటారా? ఇది అబద్ధం అండి. నేను చూశానండి, కొంతమంది చిన్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు నేను అడుగున్నాను. అర్థమవుతుందా? వాళ్ళు ఎవ్వరు కూడా అలా నాకు చెప్పలేదండి, మేము ఇలాంటి ఎదుర్కొంటున్నాను చెప్పాలా. ఫేమస్ అయ్యి వెళ్ళిన ఏ ఒక్కరు ఇలాంటివి ఎదుర్కోవట్లేదు. ఒకవేళ ఇంకో విషయం చెప్తాను, మనం మనసాక్షికి తెలుసు మనం ఈ పని చేయొచ్చా లేదా, దీనికంటే అది ఇంపార్టెంటా కాదు కదా. మనకంటే అది ఇంపార్టెంట్ కానప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు? మనకుండాలి ఆ బుద్ధి. అర్థమవుతుందా? మనకి లేనప్పుడు ఎవడేం చేస్తాడు? చిరంజీవి గారు అదే చెప్తున్నారు, అమ్మ వెళ్ళండి కానీ జాగ్రత్తగా వెళ్ళండి, స్ట్రిక్ట్గా ఉండండి, టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు కదా అన్న ఫీల్తో ఆయన చెప్పాడు. దీన్ని కూడా మళ్ళీ నెగిటివ్ చేయాలని మన ప్రజలందరూ చూస్తున్నారు. నెగిటివ్ చేయొద్దు, దీన్ని ప్రొలాంగ్ కూడా చేయొద్దు. ఈరోజు మీరు నన్ను అడిగేది ఇంతటితో అయిపోలేదు.
అంతే. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇంకొక రియాక్టర్ వద్దు. ఆల్రెడీ శివాజీ గారిది అయ్యింది, చాలు. వరస్ట్ చేస్తారు. ఇంతటితో దీన్ని కూడా ఆపేయాలని కోరుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నాను, కొన్ని జరుగుతున్నాయి. అది ఇంతకుముందు వరకు ఇప్పుడు అలా లేదండి, చాలా వేరుగా ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అండి ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు. సో ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతున్నది చిరంజీవి గారి నోట్ల నుంచి కూడా వచ్చిన పదమే కాస్టింగ్ కౌచ్. మరి ఇంతకుముందు చాలా మంది వాళ్ళ అనుభవాలను అన్నీ కూడా పంచడం జరిగింది దాని గురించి. సో కొంతమంది ఫేస్ చేసిన వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. అసలు కాస్టింగ్ కోచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ దాని గురించి నాకు అవగాహన లేదు, కానీ చిరంజీవి గారు ఏ స్టేజ్ మీదైనా ఏ మూవీకైనా ఒక మోటివేషన్ మాట అనేది ఖచ్చితంగా చెప్తాడు, ఎంకరేజ్మెంట్గా. అంటే జూనియర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అలా మంచి చెప్పడాన్ని ఇప్పుడు కూడా చెప్పారు. దాన్ని తప్పుపడుతూ చిన్నమ్మాయి గారు చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో అది తప్పని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, అది లేడీస్లో కావచ్చు, బాయ్స్లో కావచ్చు. కానీ ఏమో కాస్టింగ్ కోచ్కి అందరికీ అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి, ఏదేదో మాట్లాడుతున్నారు. దీని గురించి గతంలో కూడా చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అని. అట్లా చెప్పడం వల్ల ఏంటంటే మన ఫీల్డ్ని లేదా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే భయపడాలి లేదా కమిట్మెంట్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో రారు కొంతమంది. చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్, హిందీ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. కానీ మన తెలుగు అమ్మాయిలు రావడానికి భయపడుతున్నారు. ఇంకా వీళ్ళు ఇట్లాంటి లేవనెత్తితే ఇంకా అసలు రారు, ఇంక ఇండస్ట్రీ జోలికే రారు. ఏదో జాబ్స్ అని, మ్యారేజెస్ అని వెళ్ళిపోతారు. వాళ్ళకున్న టాలెంట్లు కూడా వాళ్ళు తొక్కేసుకుంటారు. అలా అవ్వకూడదు కదా. అంటే ప్రతిసారి కూడా చిన్మయ్ గారు అయితే మనకి ఫెమినిస్ట్గా ప్రతి దాంట్లో కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి తను రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయంలో? మెయిన్ రియాక్ట్ అయితే ప్రతిదానికి రియాక్ట్ అవ్వం మనం. ఇండస్ట్రీలో ఎవరైతే చిరంజీవి గారి నుంచి మన శివాజీ గారు అందరినీ గెలికింది. మరి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సినిమా తీశాడు, ఆ థియేటర్లో ఒక అమ్మాయి చున్ని తీసి నేను ఎలా ఫేస్ చేస్తా అలా ఫేస్ చేస్తా అంది. అది కరెక్ట్ కాదుగా, దాన్ని ఖండించాలి. ఆయన క్లాప్స్ కొడుతుంది. ఇంకా మరి ఫెమినిస్ట్గా తను కోరుకునేది అదే కదా బ్రో. మరి ఏంటిది? ఏ అమ్మాయికైనా స్వేచ్ఛ కావాలి, ఎలా ఉన్నా కానీ అమ్మాయి ఇష్టము, ఎదుటి వాళ్ళు చూసే చూపే తప్పు అనే ఒక నినాదం పైన కదా ఆమె నడిపించేది ఇప్పటి వరకు. మేబీ అది కరెక్టే కావచ్చు. స్వేచ్ఛ ఉండాలి, స్వేచ్ఛ హద్దులు దాటకూడదు కదా. హద్దులు దాటి బయటకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు, ఇబ్బందులు అవుతాయి. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అయితే బాధపడి, ఇంట్లో అబ్బాయిలే కదా, వాళ్ళకి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేది బాయ్సే ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళని కామెంట్ చేయాలన్న బాయ్సే, వాళ్ళ చుట్టూ బాయ్స్ తిరిగేది ఉంటుంది కదా. ఏదైనా గొడవ అంటే వాళ్ళ ఒక్కళ్ళే అవ్వదు. వాళ్ళకి ఒక్కసారి ఏదైనా ఇష్యూ అయిందంటే ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు జస్ట్ బాధపడతారేమో, బాయ్స్ ఫైట్ చేస్తారు, అది ఇబ్బందికరమైంది. అందుకని ఇది రాంగ్. చెప్పండి మేడం. సో మనకైతే ఇప్పుడు కాస్టింగ్ కోచ్ వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న విషయాలు చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా మనకి చిరంజీవి గారు మొన్న మాట్లాడడం జరిగింది. మనం ఎలా చూస్తే మనకు అలానే కనిపిస్తుంది అద్దంలో, సో మనం ఎలా రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. దాని గురించి చిన్మయ్ గారు కూడా దానికి స్పందించడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కాస్టింగ్ కోచ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేడం ఎట్లుంటుందంటే, విషయం ఏంటంటే, కాస్టింగ్ కోచ్ అంటే ఏ స్ట్రీమ్లోనైనా కూడా, ఎక్కడ మనము మార్కెట్లో చూసినట్లయితే ఇక్కడికి వెళ్ళినా కూడా రకరకాల, అంటే పబ్లిక్ని రకరకాలుగా వాడుకుందామని చూస్తారు, అంటే అవకాశాన్ని వాడుకుందామని చూస్తారు. కానీ మనం ఏం చేయాలంటే, మనము మన మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, మనకు ఉపయోగకరంగా మనం అనుకూలంగా మార్చుకోవడం వల్ల మనం ఏంటంటే, ప్రతి ఫీల్డ్లో కూడా అపాయం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ మనం ఏందో ఉపాయంగా తప్పించుకొని మన ఫీల్డ్ని మనము ఎట్లా అంటే వాడుకోవడానికి చూసుకోవాలి మనం. దానివల్ల ఇప్పుడు ఎన్నో రకాలకి ఇప్పుడు మార్కెట్లో చూసినట్టు ఎంతోమంది మోసపోతుంటారు, ఎంతోమంది అన్యాయం చేయబడుతుంటారు. దాన్ని మనం ఏం చేయలేము. మనం దాన్ని అట్లా అని చెప్పేసి మరి మోసపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతుంటారు, అయ్యో నేను మోసపోయానా అని చెప్పేసి. అట్లా దాన్ని మనం ఏం చేయలేము. చిరంజీవి గారు కూడా అలానే అన్నారు, ఏంటంటే మనం ఎలా చూస్తే అలా అని చెప్పేసి. వాళ్ళు అన్నది కూడా కరెక్ట్ అన్నారు. వాళ్ళు ఏందన్నారంటే, మనము కరెక్ట్ వే, మనం ఒక ప్రొసీజర్ ప్రకారం పోతే మనకు ఎక్కడైనా కూడా మనకు లాభసాటిగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అంటే చిరంజీవి గారు చెప్పిన మాటలకి మన చిన్మయ్ శ్రీపద గారు కూడా స్పందించడం జరిగింది కదా. మరి ఆమె స్పందించడం కరెక్టే అంటారా ఈ విషయంలో ఎక్స్పెషల్గా? అంటే నేను అంత గమనించలేదు మేడం ఆమె దాని గురించి. కానీ ఇదైతే నేను చెప్తున్నాను, నేనైతే ప్రతిసారి ఫెమినిస్ట్గా తను కనిపిస్తూనే ఉంటుంది, ప్రతిసారి తను వినిపిస్తూనే ఉంటుంది. సో ఫెమినిజం అనేది తను నినాదంగా మార్చుకుంది కదా. మరి అన్నిట్లో స్పందించడం కరెక్ట్? నాకు అంత తెలియదు మేడం. నేను మాత్రం నాకున్న అభిప్రాయం మాత్రం నేను చెప్పాను. కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది, దాని మీద మనకి చిన్మయ్ శ్రీపద గారు కూడా మాట్లాడడం జరిగింది, అంటే స్పందించడం జరిగింది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి బ్రో? అంటే చిరంజీవి గారు పాజిటివ్గానే మాట్లాడారు. చిన్మయ్య గారు దాని గురించి ఏంటంటే ఒక నెగిటివ్ వేలో కొన్ని మందికి ఇస్తాను, అంటే ఇట్లా ఇస్తారు, ఇట్లా ఇండస్ట్రీలో ఉన్నారు, వేరే నెగిటివ్ పర్సన్స్ గురించి మాట్లాడిందిలే. కానీ ఆ మాట్లాడింది ఒకవేళ తప్పేం కాదు.
కాబట్టి ఏంటంటే కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలోకి ఎదుగుతారు లేకపోతే ఛాన్సులు వస్తాయి అనేది అది తప్పు. కొంతమందికి టాలెంట్ ఉంటుంది, అందరికీ ఇప్పుడు బయట తిరుగుతారు, అందరు ఇండస్ట్రీలోకి రాలేవారు కదా. ఇప్పుడు అట్లా కమిట్మెంట్ ఇవ్వాలంటే బయట అందరూ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుండే అట్లా అన్నమాట. అంటే చిన్మయ్ గారు ప్రతి విషయంలో కూడా ఒక ఫెమినిస్ట్గా స్పందిస్తూ ఉంటారు కదా, మరి తను ఈ విషయంలో స్పందించడం కరెక్టే అంటారా? ఒకవేళ చూసుకుంటే కరెక్టే ఉంది, ఇంకోవేళ చూసుకుంటే చిరంజీవి గారిని అంటే డైరెక్ట్గా అట్లా కామెంట్ చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే చిరంజీవి గారు అంటే ఏదైనా మాట్లాడేయచ్చా, లేదా స్టార్ హీరో అయితే ఏదైనా చెప్పేయచ్చా అనేది కూడా కొంతమంది నుంచి వినిపిస్తుంది, మరి నిజమేనా? అట్లేం కాదు, ఆయన పాజిటివ్ వేలోనే మాట్లాడింది కదా. ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ మనం పాజిటివ్గా తీసుకుంటాం కదా. ఫర్ సపోజ్ నేను మాట్లాడినా కానీ పాజిటివ్ వేలో మాట్లాడితే పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్గా తీసుకుంటారు కదా.